ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారని, ఒకవైపు రైతులు, ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజానికం కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారని, విద్యార్థులను కూడా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, వీటన్నిటికీ తోడు 16,000 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశారని, జనవరి తర్వాత మరో 9,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ పేదలకు ఉచితంగా ఇచ్చే 200 యూనిట్లు కూడా ఇప్పుడు ఇవ్వటం లేదని, పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టామని, సంబంధిత అధికారులకు తమ వినతి పత్రాన్ని అందిస్తున్నామని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గం కూడా బాధపడే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. ఒక పక్క రైతులు కానీ, పేద ప్రజలు కానీ, అన్ని వర్గాలు, ఉద్యోగస్తులు కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ కూడా కష్టపడే పరిస్థితి ఈరోజు ఉంది. ముఖ్యంగా ఈరోజు విద్యుత్ ఛార్జీల పెంపుపై పెంచిన 15,450 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడబోతూ ఉంది. దాంట్లో ఇప్పటికే 6,000 కోట్లు వసూలు చేయడం జరిగింది. రేపు జనవరి తర్వాత మిగిలిన 9,000 కోట్లు కూడా వసూలు చేయబోతూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగేది, అది కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు. వీటన్నిటి మీద కూడా మేము ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు ఆ వినతి పత్రం ఇవ్వబోతూ ఉన్నాం. గతంలో అనేక విధాలుగా పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు. ఈరోజు ఒక్క విషయంలో కూడా పేద ప్రజల్ని ఆదుకునే పరిస్థితి కనపడటం లేదు. ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి దానికి నిరసనగా ఈరోజు విద్యుత్ దీని మీద నిరసన తెలియజేస్తూ ఉన్నాం.